ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం కష్టం. చాలామంది జాగ్రత్తగా ఈ అంశాన్ని వినండి. మీకు ఉన్న ప్రశ్నలకి దేవుడు ఈరోజు జవాబును అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. చాలామంది జీవితంలో అనేకమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఈ కష్టం అనేది చాలా భయంకరమైన పరిస్థితిలోకి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ కష్టం ఏం చేస్తుందంటే మనకి నిరీక్షణ లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ కష్టం ఏం చేస్తుంటుందంటే మనల్ని ఒంటరితనానికి తీసుకొని వెళ్ళిపోయి మనము నిరాశలోకి వెళ్ళిపోయే విధంగా, జీవితంలో గమ్యం కనబడని విధంగా, జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో, ఒక కన్ఫ్యూజన్లో ఈ కష్టం అనేది మనల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. ఈ కష్టంలో ఉన్న వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కష్టము ఏ రకంగా అయినా రావచ్చు. డబ్బు పరంగా కష్టం రావచ్చు, అప్పులలో చిక్కుకొని. రోగాల పరంగా కష్టం రావచ్చు, తర్వాత వ్యసనాల పరంగా కష్టం రావచ్చు, చెప్పుకోలేని బలహీనతలను బట్టి కష్టం రావచ్చు. ఈ కష్టము అది ఏదైనప్పటికీ ఈ కష్టము చేసే పని ఏంటంటే నీ చుట్టూ ఉన్న వారిని నీకు దూరం చేస్తుంది. సొంత తల్లిదండ్రులు ఉంటారు, కానీ వారు నీతో మాట్లాడరు, నీకు సహాయం చేయరు. సొంత అన్నదమ్ముళ్ళు ఉంటారు, కానీ నీకు సహాయం చేయలేరు. భార్య ఉంటుంది, సహాయం చేయలేదు. భర్త ఉంటాడు, సహాయం చేయలేడు. పిల్లలు ఉంటారు, సహాయం చేయలేరు. ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలోకి ఈ కష్టం తీసుకొని వెళ్ళిపోతుంటుంది. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు, చుట్టాలు, రక్త సంబంధులు, ప్రాణ స్నేహితులు కూడా మనల్ని అర్థం చేసుకోలేరు, మనల్ని విడిచిపెడతారు. అయితే ఈ కష్టము వచ్చినప్పుడు మనకెదురయ్యే ప్రశ్న, మొదటి ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కష్టము మన జీవితంలో రాగానే మొట్టమొదటిగా మనకు ఫస్ట్గా వచ్చే ఆలోచన ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నన్ను చూస్తున్నాడా? దేవుడే ఉంటే నాకు ఈ శ్రమ ఏంటి? దేవుడే ఉంటే దేవుడు నన్ను ఎందుకు దీవించటం లేదు? నేనున్న ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు ఆయనకు తెలీదా? నేనున్న అప్పులు ఆయనకు తెలీదా? నేనున్న రోగాలు ఆయనకు తెలీదా? నేనున్న ఈ బలహీనమైన పరిస్థితిలో చుట్టాలందరూ విడిచిపెట్టారు, రక్త సంబంధులు విడిచిపెట్టారు, బంధుమిత్రులు విడిచిపెట్టారు. నేను నమ్మింది దేవుడినే కదా. సరే, వీరందరూ విడిచిపెట్టిన దేవుడు కూడా నా పక్షంలో లేడా? దేవుడు కూడా నన్ను విడిచిపెట్టిండేమో. ఒకవేళ నేను చేసిన తప్పులను బట్టి, నేను చేసిన అపరాధములను బట్టి, నేను చేసిన పొరపాట్లను బట్టి దేవుడే నన్ను విడిచిపెట్టిండేమో అనేసి మనకు ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి. ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. గమ్యం కనబడదు, మనకి నిరీక్షణ ఉండదు. భవిష్యత్ పట్ల మనకి ఒక క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటుంది. ఒక బ్లైండ్నెస్, బతికి ఉంటాం కానీ మన గమ్యాన్ని మనం కోల్పోతాం, అంటే మనం చూడలేము. ఆ సమయంలోనే మనకి చనిపోవాలనే ప్రేరేపణ కలుగుతుంటుంది. ఆ సమయంలోనే జీవితాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి, జీవితం వద్దు అనిపిస్తుంది. ఆ సమయంలోనే ఎవ్వరు నాకు సహాయం చేసేవారు లేదు కదా, ఇక నేను బ్రతకటం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయం క్లియర్గా మీకు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. నీకు వచ్చిన ఏ కష్టానికైనా, ఏ శ్రమకైనా దేవుడు నిర్ణయ కాలము ఉంచి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి.
నీకొచ్చిన ప్రతి కష్టానికి, అది అనారోగ్యమైన, అస్వస్థత అయినా, బలహీనత అయినా, నీకు అనారోగ్యం వచ్చింది కానీ ఆ అనారోగ్యం నీ ప్రాణాన్ని తీసుకోలేదు. కారణం ఏంటి? నీవు అప్పుల్లో ఉన్నావు. ఆ అప్పులు నిన్ను ఒత్తిడికి గురి చేసి నిన్ను చావటానికి తీసుకొని వెళ్తున్నాయి కానీ చావనివ్వట్లేదు. ఏంటి కారణం? ఇంకా నువ్వు భోజనం చేస్తున్నావు, నీకు పలానా అనారోగ్యం ఉంది, ఇంకా నువ్వు డైజెషన్ కాదు, ఆ అనారోగ్యం ఉంటే ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు, సజీవ లెక్కలో ఉన్నావు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆ ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా కాకుండా స్క్రీన్ వెనకాల ఉండి నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు, నీ అవయవాలను సరిచేస్తున్నాడు. ఎందుకు మనం ఈ కష్టంలోకి వెళ్తాం? ఎందుకు మనం ఇబ్బందిలోకి వెళ్తాం? ఎందుకు మనం అప్పుల్లోకి వెళ్తాం, రోగాల్లోకి వెళ్తాం, నష్టాల్లోకి వెళ్తాం? కారణం ఏంటిదంటే కొన్నిసార్లు నీ గురించి నీకు తెలియాలి. నీకు డబ్బున్నప్పుడు నువ్వు విర్రవీగుతావు, జ్ఞానం ఉన్నప్పుడు విర్రవీగుతావు. నీ జ్ఞానం ఏ పాటిదో నీకు తెలియాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎట్లాంటి వారో నీకు తెలియాలి. నువ్వు ఎవరిని నమ్ముతావో వాళ్ళ దగ్గర నుంచే మోసం వస్తుంది. నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతావో వారి దగ్గర నుంచే నీకు శాపం వస్తుంది, వారితోనే నీకు గొడవలు అవుతూ ఉంటాయి. కానీ ఎందుకు కష్టం నీ జీవితంలోకి రావటానికి ఇంకా ఒక కారణం ఏంటంటే నీవు దేవునికి దగ్గరగా రావటం కోసం కష్టం నీ జీవితంలో కనిపించబడుతుంది. మరొక కారణం ఏంటిదంటే చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేస్తాడంటే నీ భవిష్యత్ కోసం, నీ ఫ్యూచర్ కోసం, నువ్వు ఫ్యూచర్లో గొప్ప ప్రయోజకుడు కావటం కోసం దేవుడు కొన్ని నీ జీవితంలో నేర్పిస్తాడు. 100 రూపాయలు దేవుడు ఇచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టినావు నువ్వు. ఒకానొక రోజు తీసుకొస్తాడు, కనీసం 5 రూపాయల బిల్ల కూడా దొరకదు. 100 రూపాయలు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతావు, కానీ ఒక రోజు 5 రూపాయల బిల్ల కూడా నీకు దొరకనివ్వడు. ఎందుకో తెలుసా? ఆ 100 రూపాయల వాల్యూ నీకు తెలియాలి. దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి అని ప్రణాళిక కలిగి ఉంటాడు. నీ అప్పులన్నీ తీసివేయాలి, నిన్ను ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాలి. కానీ నీలో పరిపక్వత రాలేదు. చాలామంది నాకు తెలిసిన వారు ఉన్నారు, కొడుకు అప్పు చేసినాడని చెప్పేసి అప్పు చేసినాడు ఇష్టం వచ్చినట్లు. అప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే బతిమలాడున్నాడు. అమ్మో నా వల్ల కాదు, ఇక నేను చనిపోతానా, నేను కట్టలేని అప్పులు, నా వల్ల కాటలేదు అని చెప్పేసి బాధపడుతూ ఆ ప్రెషర్ని అనుభవిస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసి సరే ఒక్కసారికి మేము కడతామని చెప్పేసి అప్పంతా తీర్చారు. మరలా కొన్ని రోజులు పోగానే మరలా అప్పు చేసుకున్నాడు. ఎంత అప్పు తీర్చారో దానికి డబల్ అప్పు చేశాడు. సార్ ఒక్కసారి నేను దెబ్బ తిన్నా కదా, ఈ అప్పులోకి వెళ్ళొద్దు, ఈ త్రాగుల్లోకి వెళ్ళొద్దు, ఈ వ్యసనాల్లోకి వెళ్ళొద్దు అని కామన్ సెన్స్ లేకుండా మరలా అదే త్రోవలకు వెళ్ళి మరలా అప్పుల పాలయ్యి మరలా జీవితాన్ని, శాపాన్ని తనకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. శాపాన్ని తన ముందటకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో పరిపక్వత రావాలి. నువ్వు కొన్ని నేర్చుకోవాలి, నువ్వు కొన్ని అనుభవించాలి. నువ్వు అనుభవిస్తేనే ఆ శ్రమ యొక్క విలువ, ఆ కష్టం యొక్క విలువ, ఆ యొక్క డబ్బు యొక్క విలువ, ఆ యొక్క అనారోగ్యంతో ఉన్న వారిని చూసినప్పుడు, ఆ బాధ, ఆ పెయిన్ నువ్వు చూసినప్పుడు వారిని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా ఆదరించాలి. కొంతమంది చూస్తుంటాం రోడ్డు మీద ఆ భిక్షాటన చేసుకునే వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, అడుక్కునే వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, మతి స్థిమితం లేని వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, బలహీనుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, చేతగాని వారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వాళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు. కొన్నిసార్లు
వీటి ద్వారా కూడా కష్టం మనకు దరి చేరే అవకాశం ఉంది. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్న ఒకటే ఒక మాట మీకు ధైర్యాన్ని ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఒకటే ఒక మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నాడు దేవుడు. ఏమంటే కీర్తనలు 34:19 దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడంటే, నీతిమంతులట అనేక మార్లు పడిపోతారు, కష్టంలో, పాపంలో, రోగాల్లో. నీతిమంతులట అనేక మార్లు పడిపోతారు. ఈ భూమి మీద ఎవ్వరు పర్ఫెక్ట్గా లేరు, కానీ ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నాలో పాపము లేదని చెప్పే ప్రతి వ్యక్తి మోసగాడే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. అయితే నీతిమంతుడు ఒక్కసారి పడినా 7 సార్లు పడినా దేవుడు మరలా లేపుతాడు. కానీ పరిపక్వ కాలం ఉంది, దేవుడు లేపటానికి సమయం ఉంది. నీవు కొన్ని అనుభవాలు అనుభవించాలా, ఒంటరితనంలోకి వెళ్ళాలా, కన్నీరు గార్చాలా, ఏడవాలా, ఇక ఎవ్వరు నాకు సహాయం చేసేవారు లేరని నీకు అర్థం కావాలా. ఆ కష్ట పరిస్థితుల్లో పరలోకం నుంచి నీకు సహాయం అందాలి. ఇది దైవ చిత్తం, ఇది దైవ ప్రణాళిక, ఇది దైవ ప్రత్యక్షత. ఒక ఎండలో వెళ్తున్న వ్యక్తి, ఒక ఏసీలో పడుకొని వచ్చిన వ్యక్తికి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, దాని విలువ తెలియదు. ఎండలో వెళ్ళి కష్టపడి మట్టి పని చేసి బుట్టలు మోసి ఆ మట్టి పని చేసి కష్టపడి ఆ టాపీ పనికి వెళ్ళి కష్టపడి ఎండలో, గేదెలకు వెళ్ళి ఎండలో కష్టపడి వచ్చిన వ్యక్తికి ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చినా, లేదంటే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చినా, ఆ వ్యక్తి చాలా ఒక ఫీలింగ్ వస్తుంది. ఏంటంటే సాటిస్ఫాక్షన్, అమ్మ బయటపడ్డానండి. ఈరోజు దేవుడు అన్ని ఇస్తుంటే నీకు విలువ తెలియటలా. చాలా మంది కష్టంలో నేను లేనులే అనుకుంటున్నారు. బీ కేర్ఫుల్. నువ్వు చేసే దాన్ని బట్టి, నువ్వు విత్తే విత్తనాన్ని బట్టి నువ్వు మరలా కష్టంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే విధానాన్ని బట్టి మరలా నువ్వు కష్టంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది, జాగ్రత్త. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటంటే, నువ్వు ఒంటరి జీవితంలోకి వెళ్ళినా, పేదరికంలోకి వెళ్ళినా, దారిద్రతలోకి వెళ్ళినా, నీ మైండ్ని ఏం ట్యూన్ చేసుకోవాలంటే, దేవుడు నీకు ఒక నిర్ణయ కాలం ఉంచినాడు. ఇంకొక మాట బైబిల్ ఏమని ఉంటుందంటే, నీవట సరిపోయేంత, నువ్వు మోయగలిగినంత శ్రమని నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకు? నీకు బుద్ధి రావాలా, ఎందుకు నీకు అనుభవ జ్ఞానం రావాలా, ఎందుకు నువ్వు ఈ లోకాన్ని, ఈ లోక మర్యాదను నువ్వు జయించాలి. నువ్వు మోస్తున్న ప్రతి నింద, నువ్వు మోస్తున్న ప్రతి ఆ యొక్క విషయంలో దేవుని కృపా కటాక్షం నీకు కావాలి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, దేవుడి నిర్ణయ కాలం ఉంది మిమ్మల్ని విడిపించటానికి. దేవుడు ఒక టైంని సెట్ చేసింది. అప్పటిదాకా మీరు చేయవలసింది, మీరు నిశ్శబ్దంగా ఉన్నా, సైలెంట్గా ఉన్నా, ఎవరు మీ దగ్గర లేకపోయినా, ఎవరు మీ దగ్గరికి రాకపోయినా, ఎవరు మిమ్మల్ని పలకరించకపోయినా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీరు నిస్వార్థంగా మీరు పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకుంటే ఆకాశపు వాకిలు దేనికి ఆలస్యం అవుతుంది? ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీలో పరిపక్వత రావాలి, నీలో అనుభవం రావాలి, నీలో ఆ విధేయత రావాలి, నీలో ఆ పరిస్థితులని హ్యాండిల్ చేసి ప్రతి విషయమును దైవ సంబంధముగా క్రీస్తుకు లోపరిచే వ్యక్తిగా నువ్వు మారినప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని తీసివేసి నిన్ను అంచెలంచెలుగా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా. ఆ రోమీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూరుస్తాడు. దేవుడు భయపడొద్దు. నీకోసం ఆయన సమస్తము సమకూర్చుతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఒక మెచ్యూర్డ్గా మారినప్పుడు. అంటే ఒక చిన్న పిల్లవాడి వలె, చిన్న పిల్లవాడి చేష్టలు మాని
పెద్దవాణ్ణి ఎప్పుడైతే చేస్తావో, చిన్న పిల్లవానిగా యోచించటం మానేసి పెద్దవానిగా నువ్వు యోచించినప్పుడు నీ జీవితంలో ఊహించని కార్యము దేవుడు జరిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వీడియో వీక్షిస్తున్నారు, మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఎంతమంది వీడియో వీక్షిస్తున్నారో, ఎంతమంది కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అయ్యా బయటికి చెప్పుకోలేని సమస్యలో నీ బిడ్డలు సతమతం అవుతున్నారు. నీ బిడ్డలకు ఒక ధైర్యాన్ని, నిరీక్షణ, నెమ్మది, ఆదరణ కలిగించి నీ బిడ్డలను ఓదార్చి అన్ని విషయాల్లో నీ బిడ్డలు గొప్పవారు ఉన్నట్లు తీర్చిదిద్ది వారిని నిర్ణయకాలం త్వరగా వచ్చి వారు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. ఎంతోమంది వీడియో చూస్తున్నారు, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ కొంచెం స్ట్రగుల్స్లో ఉంది కాబట్టి మీరు చేసే సపోర్ట్ని బట్టి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా వర్ధిల్లటం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా అనేకమైన దైవ ప్రత్యక్షతలు మన ముందుకు రావాలంటే మీరందరూ యూట్యూబ్ ఛానల్కి సహకరించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.